హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి నీట్ 2025కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం అండి. అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అనుకున్నట్లయితే, మనకి ఈ నీట్ 2025కి సంబంధించి కట్ ఆఫ్ అనేది పెరగబోతుందా? కట్ ఆఫ్ అనేది తగ్గబోతుందా? అని చెప్పేసి తెలుసుకుందాం. అలాగే మనకి పేపర్ లెవెల్ ఎలాగుంది? సో, కాలేజెస్‌లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది? సో, ఎవరికి సీట్లు అంటే ఏపీ వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందా? తెలంగాణ వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందా? అని తెలుసుకుందాం అనమాట. అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకున్నట్లయితే, ఒకవేళ మనకి మాక్సిమం మార్క్స్ ఒక స్టూడెంట్ ఎంత స్కోర్ చేయగలుగుతారు. ఓకే. సో, మనకి నీట్ ఉన్న ప్రకారంగా నీట్ టఫ్‌నెస్ లెవెల్ ఎంత ఉందని చెప్పేసి కూడా ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట వీడియో చూసిన వారికైతే మాత్రం. సో, ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసారో, సో, ఈ నీట్ ఎగ్జామ్‌లో అయితే తక్కువ మార్కులు అయితే వస్తాయనుకుంటున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి. ఎందుకన్నట్లయితే మీకు నేను నీట్‌కి సంబంధించి అప్‌కమింగ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇవ్వబోతున్నానన్నమాట. సో, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్‌గా ఉండబోతుందన్నమాట. సో, అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని అయితే మాత్రం. సో, ఎందుకన్నట్లయితే మనకి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నీట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ ఒక ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తుంది. సో, మీకు ఈ యూట్యూబ్ ఛానెల్ చూడడం వల్ల లాభం ఏంటి అనుకున్నట్లయితే, సో, మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు తక్కువ మార్క్ వచ్చినా సరే మంచి మెడికల్ కాలేజ్ సీట్ వచ్చే విధంగా మనం మీకు టిప్స్ అనేవి చెప్తాం అనమాట. సో, మీరు మెంటార్ గైడెన్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సంబంధించి మెంబర్‌షిప్ తీసుకున్నట్లయితే మీకు నీట్‌కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఒకసారి. మరి అక్కడ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం నీట్ ఎగ్జామినేషన్ అనేది మనకి అప్రాక్సిమేట్‌గా 22.5 లాక్స్ మంది రాశారనమాట. అంటే 22,50,000 మంది వరకు కూడా ఈ నీట్ ఎగ్జామ్ అయితే అపియర్ అయితే అయ్యారు. అయితే మరి ఎంత టఫ్‌గా ఈ ఎగ్జామ్ పేపర్ ఇచ్చారనుకున్నట్లయితే, మనకి గతంలో 2024లో వచ్చిన సంబంధించి న్యూస్ వల్ల మనకి ఏదైతే పేపర్ లీకేజ్ అని చెప్పేసి, లేకపోతే ఈజీగా ఇచ్చారని చెప్పేసి, సో, అట్లా చాలా ఫేస్ చేసింది కాబట్టి, సో, ఎన్‌టీఏ కూడా దానికి సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి, సో, కోర్ట్ నుంచి చాలా ఇబ్బందులైతే ఫేస్ చేసిందనమాట. సో, దానికోసమే మనకి నీట్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో స్ట్రిక్ట్‌నెస్ గానివ్వండి, ఎగ్జామ్ పేపర్ యొక్క స్ట్రిక్ట్‌నెస్ గానివ్వండి, టఫ్‌నెస్ గానివ్వండి చాలా హార్డ్‌గా పెట్టారనమాట. సో, చాలా స్ట్రిక్ట్‌గా చేశారు. దాంతో పాటు చాలా హార్డ్‌గా కూడా క్వెషన్ పేపర్ ఇచ్చారన్నమాట. అప్రాక్సిమేట్‌గా మనకి ఫిజిక్స్‌లో 16 క్వెషన్‌లయితే ఎవరు అటెంప్ట్ చేయలేకపోయారు. దాంతో పాటు ఇంకో 10 క్వెషన్‌లు కెమిస్ట్రీ కూడా ఎవరు అటెంప్ట్ చేయలేకపోయారు. ఇంకా మిగిలిన వాటిలో కూడా చాలా డీప్‌గా అయితే అడిగారన్నమాట. సో, దీనివల్ల ఏంటి అనుకున్నట్లయితే టఫ్‌నెస్ అనేది నీట్ ఎగ్జామ్‌కి చాలా పెరిగిపోయింది. సో, ఈవెన్ ప్రొఫెసర్స్ కూడా సాల్వ్ చేయలేనంత టఫ్‌గా అయితే మనకి నీట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. సో, దీన్ని బట్టి మనకి నీట్ ఎగ్జామ్ సంబంధించి కట్ ఆఫ్ అనేది 2024తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా తగ్గుతుంది. ఎంతవరకు తగ్గుతుంది అనుకున్నట్లయితే మనకి ఏదైతే 2024కి ముందు ఏదో 2022, 2023 ఇలాంటి కట్ ఆఫ్ లాంటిది మనకిప్పుడు రాబోతుందన్నమాట. సో, మీరు కూడా ఒకవేళ కట్ ఆఫ్ చూసుకోవాలనుకున్నట్లయితే పలానా కాలేజ్‌ది 2024 కట్ ఆఫ్ చూసుకోవద్దు. ఎందుకన్నట్లయితే మీకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుందన్నమాట. మన 2025 కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి చాలా మందికి ఒక నలుగురికి 720 మార్క్స్ వచ్చాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది అక్కడ పెరిగిపోయింది. బట్ ఇప్పుడేంటంటే కట్ ఆఫ్ అయితే తగ్గిపోతుంది ప్లస్ మనకి కట్ ఆఫ్ ఎంత తగ్గుతుందంటే మార్క్స్ మాక్సిమం మార్క్స్ స్టూడెంట్స్ స్కోర్ చేయగలిగి చూసుకున్నట్లయితే మనకి ఓకే. 650 నుంచి కూడా మనకి 700 వరకు కూడా మాత్రమే పెద్ద పెద్ద టాపర్స్ కూడా స్కోర్ చేయగలుగుతారు. సో, మనమైతే ఇంకా చాలా తక్కువ ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. టాప్ కాలేజ్‌లో కూడా కట్ ఆఫ్ వచ్చేసరికి సో, ఎంత 650 ఉంటుందన్నమాట. 650, 680 మధ్యలో అయితే ఉంటుంది. టాప్ కాలేజెస్‌లో చాలా హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే మాత్రం సంతకం అయితే ఉండదు. కట్ ఆఫ్ చెప్తాను ఇంక ఎంత ఉంటుందో. సో, మా నార్మల్ మెడికల్ కాలేజ్ కూడా ఎంత ఉంటుందో చెప్తాను. అది లాస్ట్‌లో చెప్తానన్నమాట. సో, డోంట్ వరీ. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం ఒకసారి మనకి మరి ఈ నీట్‌కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది. ఓకే. సో, కట్ ఆఫ్ అంటే ఏంటి అనుకున్నట్లయితే మనకి సీట్ రావాలనుకున్నట్లయితే మన క్యాస్ట్ కేటగరీ బట్టి మనకి నీట్‌లో ఎన్ని మార్కులు రావాలని చెప్పేసి ఒక ఐడియా అన్నమాట. సో, మీరు ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ రాసి మీకు ఎగ్జామ్‌లో నేను చెప్పిన మార్కులు గాని వస్తాయని అనుకున్నట్లయితే మీ క్యాస్ట్ కేటగరీని బట్టి, మీ క్యాస్ట్‌ని బట్టి నేను చెప్పిన మార్కులు మీకు వస్తాయనుకున్నట్లయితే మీకు మెడికల్ కాలేజ్ సీట్ అయితే పక్కా వస్తుందండి. సో, మీకు ఆ మార్కులు కన్నా తక్కువ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా అదర్ ఎగ్జామ్స్ అదర్ ఎగ్జామ్స్ లాంటివి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఏపీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటివి దాంతో పాటు మనకి ఎంసెట్ లాంటివి. సో, ఇట్లాంటి ఎగ్జామ్స్ అయితే రాసి ఉండాలన్నమాట. సో, అప్పుడే మీరు సేఫ్ జోన్‌లో అయితే ఉంటారు. ఓకే. లేదనుకున్నట్లయితే మనకి పారామెడికల్ కౌన్సిల్‌కి సంబంధించి మనకి ఇంటర్‌లో మార్క్స్ బాగా వచ్చినా సరిపోతుంది. సో, అట్లయితే మీరు ప్రిపేర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. సో, అట్లా కాదనుకున్నట్లయితే మీరు నీట్ పట్టి మీరు మెడికల్ కాలేజ్ సీట్ రావాలనుకున్నట్లయితే చాలా కష్టం. ఏపీ ఇంకా తెలంగాణలో అయితే నేను చెప్పిన మార్కుల కన్నా మీకు తక్కువ మార్కులు గాని ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సఫర్ అయితే అవుతారన్నమాట. సొల్యూషన్ టాపిక్‌కి వెళ్ళిపోదాం. అయితే ఏపీ వాళ్ళకి నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీ వాళ్ళకైతే ఈ విధంగా అయితే ఉంది. అయితే ఏపీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే మనకి ఏపీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకన్నట్లయితే ఏపీలో తక్కువ మెడికల్ కాలేజ్‌లు ఉన్నాయి. కంపేర్ టు తెలంగాణ. సో, మనకి ఇక్కడ ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. ఎక్కువ మార్కులు అయితే రావాలి. మనకి ఏపీలోనే సీట్ రావాలనుకున్నట్లయితే సో, ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క కట్ ఆఫ్ అయితే రీచ్ అవ్వండి. ఇక్కడ మార్క్స్ అండి మేము చెప్పింది పక్కన వచ్చేసరికి మీకు 720కి ఓసీ వాళ్ళకి 535 మార్క్స్ మినిమమ్ మార్క్స్ రావాలి. అలాగే ఓబీసీ వాళ్ళకి 525 మార్క్స్ రావాలి.
పై 20 మార్క్స్ కూడా రావాలన్నమాట. సో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో, ఇక్కడ మీకు పక్కాగా సీట్ రావాలనుకున్నట్లయితే అంటే ఏపీలోనే మీకు సీట్ రావాలనుకున్నట్టయితే మీరు ఈ మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయాల్సిందనమాట. సో, దాంతో పాటే మనకి ఎస్సీలో ఓకే. ఇప్పుడు నేను చెప్పిన మార్కులు ఏంటంటే కొంచెం తగ్గొచ్చు. ఓకే. 20 మార్కులు తగ్గొచ్చు, ఒక 10 మార్కులు తగ్గొచ్చు, ఒక 10 మార్కులు పెరగొచ్చు. అలా జరగొచ్చు గానీ, సో, మీరు ఈ మార్కులు తెచ్చుకున్నట్లయితే మీకు సీటొచ్చే ఛాన్సెస్ అనేవి ఒక 100% అయితే ఉంటాయన్నమాట. ఓకే. అది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. సో, అలాగే ఎస్టీ వాళ్ళకి 430, ఎస్సీ వాళ్ళకి 470 మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి రావాలన్నమాట మీకు నీట్ ఎగ్జామ్‌లో. సో, మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు. సో, నాకు 300 వస్తాయి, లేకపోతే నాకు 400 వస్తాయి, లేకపోతే నాకు 450 వస్తాయని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. సో, మీకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే. మీరేం చేయాలి? ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే, మీకు ఎక్కడ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి లైక్ నేను అదర్ స్టేట్స్ గాని చూసుకున్నట్లయితే అదర్ స్టేట్స్ గాని, లేకపోతే ఇంకేమైనా స్టేట్స్ గాని ఉన్నట్లయితే మనకి నీట్‌కి సంబంధించి. సో, అక్కడ మీరు పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ సీట్ అయితే వస్తుంది అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, మీకు ఏ కోర్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్పేసి నేను చెప్తానన్నమాట. సో, అందరూ ఏం చేయాలనుకున్నట్లయితే, మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీ మార్కులు ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసారు. మీకు 450 మార్క్స్ వస్తాయని మీరు గ్యారంటీ అనుకుంటున్నారనుకున్నట్లయితే, మీరప్పుడు కామెంట్ చేయండి. ఏమనుకున్నట్లయితే, నాకు 450 మార్క్స్ అయితే వస్తాయని చెప్పేసి కామెంట్ చేయండి. సో, నేను దాన్ని బట్టి మీరు ఎక్కడ పెట్టుకుంటే కౌన్సిలింగ్‌లో సీట్ అనేది మీకొస్తుంది. ఓకే. మీకు ఏపీఏ వస్తుందా? లేకపోతే మీకు టీఎస్ వస్తుందా? మీ క్యాస్ట్ ఏంటి కూడా. ఓకే. ఇలాగే సో, ఓసీ నా క్యాస్ట్ ఓసీ. నాకు ఇన్ని మార్కులొచ్చాయి. 550 వచ్చింది. నాకు ఏపీలో సీట్ వస్తుందా? అడగండి. లేకపోతే అది జస్ట్ వదిలేయండి అలాగా. ఓబీసీ నాకు ఇంత 600 మార్క్స్ వచ్చాయి. నాకు ఎక్కడ సీట్ వస్తుంది అని చెప్పేసి అడగొద్దు. ఓబీసీ 550 ఓకే. అట్లా వదిలేయండి. నేను మీకు రిప్లై ఇచ్చుకుంటాను. సో, మీకు ఎక్కడ సీట్ వస్తుందని చెప్పేసి నేను మీకు ఇస్తాను. అదొక గేమ్ లాగా ఆడుకుందాం. సో, మన సరదాగా. ఓకే. ఇప్పుడు మన తెలంగాణ చూద్దామండి ఒకసారి. అయితే మనకి తెలంగాణకి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో, ఇక్కడ ఓసీ సంబంధించి 450 మార్కులు అయితే ఖచ్చితంగా రావాల్సింది. ఎందుకు అట్లయితే కట్ ఆఫ్ తగ్గింది కంపేర్ చేసుకున్నట్లయితే మనకి తెలంగాణ కాలేజెస్ ఎక్కువైతే ఉన్నాయి. అప్రాక్సిమేట్‌గా 36, 34 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీరైతే కొంచెం అదక్కడ తెలంగాణకి ప్లస్ అన్నమాట. సో, తక్కువ మార్కులు తెచ్చుకున్నా సరే వాళ్ళకి ఎక్కువ కాలేజీలు ఉండడం వల్ల వెబ్ ఆప్షన్స్‌లో మనకి ఎక్కువ కాలేజీలు పెట్టుకోవడం వల్ల సో, మనకి కట్ ఆఫ్ తగ్గుతుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 450 కాలేజెస్ అయితే ఉన్నాయండి. అదే 450 మార్క్స్ అయితే రావాలన్నమాట. ఓకే. దాంతో పాటు ఓబీసీ వాళ్ళకి 440 అయితే రావాల్సిందే. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 445 రావాలి. సో, ఎస్సీ వాళ్ళకి 410 రావాలి. ఎస్టీ వాళ్ళకి 400 అయితే రావాలి. చెప్పాను కదా! గుర్తుంది కదా! సో, మనకి ఒక 10 మార్క్స్ అటు ఇటు అయితే అవుతాయి. బట్ అదేం అవసరం లేదు. బట్ మీరు ఈ స్కోర్ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా సేఫ్ జోన్‌లో అయితే ఉంటారనమాట. ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశాలయితే ఉంటాయి. మీరు ఎన్ని కౌన్సెలింగ్ అటెండ్ అవ్వగలిగితే అన్ని కౌన్సెలింగ్ అటెండ్ అయినట్లయితే మీకు సీట్ అయితే పక్కా అయితే వస్తుందనమాట. సో, మీకు డ్రీమ్ ఏదైతే చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. మనం ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ అవ్వాలని చెప్పేసి. బట్ మీరు నీట్‌లో తెచ్చుకున్న స్కోర్ బట్టే ఉంటుంది. బట్ డోంట్ వరీ మనకి చాలా మంది చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. కట్ ఆఫ్ ఇంకా తగ్గే అవకాశం నేను చెప్పిన దానికన్నా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. బట్ అది ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ ఉంది కదా! ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయినట్లయితే మీకు నీట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. కట్ ఆఫ్ సంబంధించి గాని, బెస్ట్ కాలేజ్‌కి సంబంధించి గాని, లేకపోతే మనకి ఓకే. సో, అక్కడ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఉంటుందన్నమాట. సో, అలాగే మనకి రిజల్ట్స్ సంబంధించి కూడా తొందరలో అయితే రాబోతుంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లోనే సో, ఫస్ట్ వీడియో అయితే ఉండబోతుందన్నమాట. సో, అందులో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.